హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను సింపుల్గా టేస్టీగా ఉండే వామ్ రైస్ అయితే చేసి చూపిస్తానండి. మీ పిల్లలకి అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ప్రాసెస్ అయితే చూపించిస్తాను. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం వాము, ఒక ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకోండి. పెద్దవాళ్ళు అయితే 2-3 ఎండుమిర్చిని వేసుకోవచ్చండి. నేనైతే పాప కోసం చేస్తున్నాను, అందుకే ఒక ఎండుమిర్చిని మాత్రమే వేశాను. ఇప్పుడు అవన్నీ ఫ్రై చేసుకొని అందులోనే కొంచెం పసుపు, తగినంత సాల్ట్ని కూడా వేసుకొని మంచిగా కలుపుకొని ఇప్పుడు ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ ఉంటుంది కదండి, ఆ రైస్ అందులో వేసేసుకొని గడ్డలమ్మి లేకుండా మంచిగా గరిటతో కలిపేసుకోండి. టేస్టీ వామ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. మీ పిల్లలకి ఇలా ఇంట్లో చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. హెల్తీ కూడా, కడుపు నొప్పి ఉన్న వాళ్ళకి మంచి ఫుడ్ అని చెప్తానండి. ఇలాంటి వీడియోస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.